1899 మానవ హక్కుల పోరాట యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్ పుట్టింది ఈరోజే. అమెరికా జార్జియాలోని అట్లాంటాలో పుట్టారాయన. బాప్టిస్ట్ పాస్టర్గా, మిషనరీల వ్యవస్థాపకుడిగా పరిచయమైన లూథర్ కింగ్ తర్వాతి కాలంలో అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ను చేపట్టారు. దాంతోనే పాపులర్ అయ్యారు. బ్లాక్ అమెరికన్స్ పై వివక్ష ఆయన్ని కదిలించింది. రిలీజియస్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు. అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈయన కొడుకే. 84 ఏళ్ల వయసులో 1984 నవంబర్ 11న చనిపోయారు సీనియర్ కింగ్. 1901 ఫ్యాక్స్ మిషన్ టెలిప్రింటర్స్ ప్రపంచాన్ని మరో ముందడుగు వేయించిన ఆవిష్కరణలు. వాటిని కనుగొన్న వ్యక్తి రూడాల్ఫ్ హెల్. జర్మనీలోని ఎగ్మూల్లో పుట్టారు రూడాల్ఫ్. 1924లో టైప్రైటర్ నుంచి ప్రింట్స్ తీసే టెలిప్రింటర్ హెల్ ష్రైబర్ను రూపొందించారు. 1903 జార్జ్ డేవిస్ స్నెల్ ప్రఖ్యాత అమెరికన్ జెనెటిస్ట్. అమెరికా మసాచుసెట్స్లో ఆయన పుట్టింది ఈరోజే. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూనాలజీపై పరిశోధనలు చేశారు. కణజాలం పైన పరిశోధనలు చేశారు. ఆయన కృషికి 1980లో నోబెల్ ప్రైజ్ దక్కింది. జెనెటికల్ మెడిసిన్ పై విస్తృత పరిశోధనలు చేసిన స్నెల్ 93 ఏళ్ల వయసులో 1996 జూన్ 6న చనిపోయారు. 1952 ప్రత్యేకాంధ్రను ఏర్పాటు చేస్తూ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లోక్సభలో ప్రకటన చేసింది ఈరోజే. 58 రోజుల పొట్టి శ్రీరాముల ఆమరణ దీక్ష ఫలితంగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు వాళ్లలో ఆగ్రహవేశాలు పెల్లుబికాయి. శ్రీరాములు మరణం తర్వాత అల్లర్లు చెలరేగాయి. అనూహ్య స్పందనను చూసిన ప్రధాని నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 11 జిల్లాలు బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలతో కలిపి ఏడాది తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1961 పోర్చుగీస్ పాలనలోని గోవా, డయ్యూ, డామన్లను భారత సైనిక దళాలు ఆక్రమించుకుంది ఈరోజే. ఆపరేషన్ విజయ్ పేరుతో భారత్ సైన్యం పోర్చుగీస్పై దాడికి దిగింది. 1947 తర్వాత గోవాను, డామన్, డయ్యూను వదిలిపెట్టేందుకు పోర్చుగీస్ పాలకులు ఒప్పుకోలేదు. దాదాపు 15 ఏళ్ల పాటు చర్చలు జరిపినా సఫలం కాలేదు. దాంతో భారత ప్రభుత్వం 2 ప్రాంతాలపై సైనిక చర్య చేపట్టింది. డిసెంబర్ 12న ప్రారంభమైన ఆపరేషన్ విజయ్ డిసెంబర్ 19న ముగిసింది. సుమారు 405 ఏళ్ల పోర్చుగీస్ పాలన నుంచి ఇవి విముక్తి పొందాయి. 1978 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని లోక్సభ నుంచి బహిష్కరించింది ఈరోజే. 2 ఏళ్ల పాటు దేశాన్ని నిర్బంధంగా పాలించినందుకు గాను ఆమెను జైలుకు పంపారు. వారం రోజుల జైలు జీవితం తర్వాత డిసెంబర్ 26న విడుదలయ్యారు ఇందిరా. 1983 ఫీఫా వరల్డ్ కప్. ఈ ట్రోఫీ దొంగతనానికి గురైంది ఈరోజే. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ కోసం మొత్తం 200కు పైగా దేశాలు పోటీ పడతాయి. అందులో 32 టీమ్స్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. కానీ ట్రోఫీని గెలుచుకునేది మాత్రం ఒకటే. అంతటి పాపులారిటీ ఉన్న ఫుట్బాల్ ఒరిజినల్ ట్రోఫీని ఎత్తుకెళ్లారు దుండగులు. బ్రెజిల్ లియో డి జనైరో ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ నుంచి దొంగిలించారు. ట్రోఫీని కరిగించేయడంతో రికవరీ సాధ్యం కాలేదు.